నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు సుమేధుడు గురించి చెప్పుకున్నాము. సుమేధుడు ఇంటిని వదిలిపెట్టి తాపసు జీవితాన్ని ఎంచుకుని హిమాలయాల్లో నివసిస్తూ 8 ధ్యాన సమాపత్తులను 5 అభిజ్ఞలను పొందాడని చెప్పుకున్నాం. ఈ విధంగా అభిజ్ఞ బలాన్ని పొంది సుమేధ తాపసి ధ్యాన సుఖంలో ఉన్నప్పుడు దీపాంకర బుద్ధుడు ఈ ప్రపంచంలో జన్మించాడు. దీపాంకరుడు గర్భంలో ప్రవేశించినప్పుడు, పుట్టినప్పుడు, బుద్ధత్వం పొందేటప్పుడు తన మొదటి ధర్మ బోధ చేసినప్పుడు 10,000 లోకధాతువులు కంపించాయి, తీవ్రధ్వని వినిపించండి. అలా ఈ ధ్యాన సుఖంలో ఉన్న సుమేధునికి అవేవి కనిపించలేదు. అయితే బుద్ధ వంశంలో దీని గురించి ఇలా చెప్పబడింది. అలా నేను సిద్ధిని పొంది శాసనానికి లోబడి ఉండి ధ్యాన ఆనందంలో మునిగి ఉన్నప్పుడు దీపాంకురుడను జినుడు లోకనాయకుడు పుట్టాడని, గృహత్యాగం చేశాడు అని, బుద్ధత్వాన్ని పొందాడు అని, ధమ్మబోధ చేస్తున్నాడు అని తెలుసుకోలేకపోయాను అని ఈ సుమేధుడు చెప్తాడు. ఆ విధంగా నేను సిద్ధిని పొంది శాసనానికి వశీభూతుడనై ధ్యాన ఆనందంలో మునిగి ఉండి లోకనాయకుడైన దీపాంకుర బుద్ధుడు తల్లి గర్భంలో ప్రవేశించడాన్ని కానీ, పుట్టడాన్ని కానీ, బుద్ధత్వాన్ని పొందడానికి కానీ, మొదటి ధర్మ ప్రవచనాన్ని అంటే ధర్మోపదేశాన్ని చేయడానికి కానీ నేను చూడలేకపోయాను అని సుమేధుడు చెప్తాడు. ఆ సమయంలో ఇలా అనుకుంటూ ఉన్నప్పుడు దీపాంకర బుద్ధుడు 1,00,000 మంది శిష్యులతో పరిజనులు వెంటరాగా సంచారం చేస్తూ రమ్మా నగరానికి వచ్చి అక్కడ సుదర్శన అనే మహావిహారంలో ఉన్నాడు. ఆ రమ్మ అనే నగరవాసులకు ఈ విషయం తెలిసి పూలదండలు, వెన్న, నెయ్యి, ఇతర ఆహార పదార్థాలు తీసుకొని పోయి ఆ దీపాంకుర బుద్ధుడికి నమస్కరించి తెచ్చినవన్నీ వారికి సమర్పించి బుద్ధుణ్ణి, ధమ్మాన్ని, సంఘం పట్ల తమ గౌరవాన్ని చూపి వినయంగా ఒక పక్కన కూర్చొని దీపాంకుర బుద్ధుణ్ణి ధర్మ ప్రమోదం అక్కడ కూర్చొని విన్నారన్నమాట, ధర్మ ప్రవచనం. ఆ తర్వాత విని లేచి నమస్కరించి వెళ్ళిపోతూ మరునాటి భోజనానికి తమ ఇళ్లకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక్కడ బుద్ధుడు కానీ, బుద్ధుని శిష్యులు కానీ ఎవరైనా భోజనానికి ఆహ్వానిస్తే, అంటే ఆహ్వానం ఉన్నప్పుడు మాత్రమే అక్కడ వెళ్తారు, లేకపోతే కనుక గ్రామంలో భిక్షాటనకి వెళ్తారనమాట. సో ఇక్కడ ఈ ధర్మాన్ని విన్న తర్వాత ఆ ప్రజలు మరుసటి రోజు మా గ్రామం అంటే మా ఇంట్లోకి భోజనాన్ని తీసుకోవడానికి రమ్మని అంటే స్వీకరించమని ఆహ్వానించారు. వారు తర్వాత రోజు మహాదానం చేసి నగరాన్ని అలంకరించి దీపాంకుర బుద్ధుడు వచ్చే దారులన్నీ సరిచేశారు, గుంటలు పూడ్చారు, త్రోవలో వెండిలా మెరిసే ఇసుకను చల్లారు, దానిపై పూలు చల్లారు, దారికి ఇరువైపులా రంగురంగుల జెండాలు పాతారు, అరటి మొక్కలతో అలంకరించారు, పూల కుండీలు అటు ఇటు అందంగా అమర్చారు, తోరణాలు కట్టారు. ఈ సమయంలో సుమేధుడు తన ఆశ్రమం నుండి బయటికి వచ్చి ఆకాశ మార్గంలో విహరిస్తూ ఇటుకేసి వచ్చి మహదానందంలో మునిగి ఉన్న ఆ జనాన్ని చూసి ఎందుకు వీరు ఇంత ఆనందంగా ఉన్నారు అని అనుకుంటూ దిగి ఒక చోట ఒకరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు మీరంతా ఆనందంతో ఉన్నారు, ఎందుకు ఈ దారిని అలంకరిస్తున్నారు అని ఆ సుమేధుడు వారిని ఒక అతన్ని అడుగుతాడు. ఈ అభిజ్ఞలలో ఈ
కొన్ని సైకిక్ పవర్స్ అన్నమాట. సో, గాలిలో ఎగిరే సైకిక్ పవర్ కూడా ఈ ధ్యాన సమాధులు పొందడం వల్ల ఆయనకి లభించింది. అంటే ఈ తాపసి అనే ఆయన, సుమేధ తాపసి ఇంతకుముందు జన్మల్లో కూడా చాలా ప్రాక్టీస్ చేసి ఉంటాడు. సో, అందువల్ల ఈ జన్మలో ఈ సాధన చేయగానే అతనికి వెంటనే తొందరగా రిజల్ట్ దక్కాయి. అయితే అప్పుడు వారు, బంతే సుమేధ, మీకు తెలియదా, దీపాంకుర దశబలుడు సమ్మా సంబోధిని పొంది ధర్మచక్ర ప్రవర్తన చేస్తూ మన నగరానికి వచ్చాడు. అక్కడ సుదర్శన మహావిహారంలో ఉంటున్నాడు. మేమంతా ఆయన్ని ఆహ్వానించాం. ఆ బుద్ధ భగవానుడు వచ్చే దారుల్ని శుభ్రం చేస్తున్నాం, అలంకరిస్తున్నాం అన్నారు. ముఖ్యంగా బుద్ధులందరూ కూడా ఒకేలాగా పుడతారు, ఒకేలాగా అంటే జ్ఞానోదయాన్ని పొందుతారు. సో, వాళ్ళ సిస్టమ్ అంతా కూడా ఒకటే ఉంటుందన్నమాట. వాళ్ళు పుట్టిన తర్వాత 7 రోజులకి తల్లి చనిపోతుంది. ఇలా బుద్ధ వంశంలో మనకి తెలియబడుతుందన్నమాట. దాంట్లో ఈ విధంగా ఉంటుంది. సో, ఈ బుద్ధుడు అనే మాట వినగానే, ఆహా, లోకంలో బుద్ధుడనే మాట వినిపించడమే దుర్లభం. పైగా దుర్లభం అంటే చాలా కష్టంగా, ఒక బుద్ధుడు ఉద్భవించడం అంటే చాలా దుర్లభం అన్నమాట. పైగా బుద్ధుడు జన్మించాడు. నేను కూడా ఈ మనుషులతో పాటే దశబలుని మార్గాన్ని, బుద్ధుడిని దశబలుడు అని కూడా పిలుస్తారు, ఆ దశబలుడి మార్గాన్ని అలంకరిస్తాను అని అనుకున్నాడు. అప్పుడు అతడు అక్కడున్న మనుషులతో ఇలా అన్నాడు, అయ్యలారా, బుద్ధుని మార్గాన్ని అలంకరించడానికి నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా మీతో పాటే మార్గాన్ని అలంకరిస్తాను అని వాళ్ళకి చెప్తాడు. వారు కూడా మంచిది అని అంగీకరించి, సుమేధ తాపసికి అద్భుతమైన అతీత శక్తులు ఉన్నాయి కాబట్టి బాగా బురదగా ఉన్న నేలను ఇద్దామనుకొని బురదగా ఉన్న భాగాన్ని చూపి దీనిని బాగు చేయమన్నారు. బుద్ధుని కోసం పనిచేసే అవకాశం వచ్చినప్పుడు సుమేధుడు ఉప్పొంగిపోయి, ఈ దారిని బాగు చేసే పనిని నేను నా అతీత శక్తులతో చేయగలను, కానీ అలా చేస్తే సంతృప్తి ఉండదు, అందుకని అతీత శక్తులని ఉపయోగించకుండా నా శక్తితోనే శ్రమిస్తాను అని సుమేధుడు అనుకున్నాడు. పొడి మట్టిని తవ్వి బురద నేల మీద పోశాడు. ఇలా పోస్తూ ఉండగానే 4 లక్షల మంది శిష్యగణంతో కూడి ఈ దీపాంకుర బుద్ధుడు వస్తూ ఉన్నాడనమాట. అంటే 4 లక్షల మంది ఆయనతో పాటు భిక్షువులు ఉన్నారు. ఇంకా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయనతో పాటు వస్తూ ఉన్నాడు. ఆయన్ని చూసి, అంటే 32 శరీర మహాపురుష లక్షణాలతో ఇంకా 8 ఉపలక్షణాలతో కనబడుతున్నాడనమాట. కాంతి పరివేషంతో కూడిన ఆయన శరీరం నుండి ఒక కాంతి అనేది వెలువడుతూ ఉంది. సో, అప్పుడు సుమేధ తాపసి, నేను దశబలుని కోసం ప్రాణత్యాగం చేస్తాను అనుకొని, భగవానుడు బురదపై అడుగు పెట్టకూడదు, మణిఫలకంతో చేసిన వంతెనపై నడిచినట్లుగా 4 లక్షల మంది శ్రీనాశ్రువ అర్హత్తులతో భగవానుడు నా వీపుపై నడిచిపోవుగాక, దానివలన నాకు దీర్ఘకాలం హితసుఖాలు కలుగుతాయి అనుకున్నాడు. వెంటనే తల వెంట్రుకల ముడిని విడదీసి జింక చర్మాన్ని, నార చీవరాలని నల్లని బురదపై పరిచి మణిఫలకంతో చేయబడిన వంతెనలా బురదపై పడుకున్నాడు. అంటే ఆ బుద్ధుడు వచ్చే సమయానికి అక్కడ ఉన్న దారి పూర్తిగా శుభ్రం చేయబడలేదు, ఇంకా కొంత అంటే కొంత బురద ఉండింది, కాలువలాగా. అయితే వాళ్ళని చూడగానే ఈ బురదలో బుద్ధుడు నడిచి వెళ్ళడం సరైంది కాదు, నేను ఆ రహదారికి వంతెనలాగా మారిపోతాను, బుద్ధుడు నా మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఆ పుణ్యం ద్వారా నేను దీర్ఘకాలం పాటు నాకు హితసుఖాలు లభిస్తాయి అని అనుకొని ఆ బురద కాలువకి వంతెనలాగా పడుకొని ఉంటాడు. అప్పుడు దీపాంకర బుద్ధుడు 6 అభిజ్ఞలు పొందిన చిత్త మలినాలు క్షీణించిన తన 4 లక్షల మంది శిష్యులతో ఆ త్రోవలో వచ్చాడు.
స్వాగతపూర్వకంగా అక్కడ బేరీలు వాయించబడ్డాయి. సో, ఇక్కడ ఇది ఎలా ఉంటదంటే అట్టకథల్లో కొంచెం విపరీతమైన పొగడ్తలనేది కనబడుతూ ఉంటాయి. సో, వాటి గురించి మనం పట్టించుకోవద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆహ్, బుద్ధ భగవానుడు వస్తున్నాడని తెలిసి ఈ సుమేధుడు ఆయన నడవడానికి నా మీద నుంచి వెళ్ళాలి అన్నట్లుగా అక్కడ పడుకొని ఉంటాడనమాట. అప్పుడు బురదపై పడుకొని దీపాంకర బుద్ధుణ్ణి వైభవాన్ని చూసి సుమేధ తాపసి ఇలా అనుకున్నాడు. క్లేశాలన్నిటిని పోగొట్టుకొని సంఘానికి కొత్తవాడనై అజ్ఞాతక వేషంతో రమ్మా నగరంలో ప్రవేశించాను. కానీ ఇప్పుడు నాకు నిర్వాణం వద్దు. నేనొక్కరిని తరించడం వలన ఏమి లాభం? నేను దీపాంకర బుద్ధునిలాగా సంసార సూత్రాన్ని ఛేదించి 3 భవాలను ధ్వంసం చేసి అభిసంబోధిని పొంది మహాజనాన్ని దమ్మ నావపై ఎక్కించుకొని సంసార సాగరం నుండి దాటించిన తర్వాతే పరినిర్వాణాన్ని పొందుతాను. ఇదే నాకు తగినటువంటిది అని సుమేధ తాపసి అనుకుంటాడు. అంతకుముందు తాను మాత్రమే కేవలం నిబ్బానాన్ని పొందాలి, మోక్షాన్ని పొందాలి అనుకున్నాడు. కానీ ఈ దీపాంకుర బుద్ధుణ్ణి చూసిన తర్వాత తన మనసులో ఆలోచనని మార్చుకున్నాడు. తాను కూడా బుద్ధుడై ప్రజలందరికీ సహాయం చేసి ఈ మోక్షం అంటే నిబ్బానాన్ని పొందడానికి, ఆ తర్వాత పరినిర్వాణాన్ని పొందుతాను అని, ఇదే నాకు తగినటువంటిది అని సుమేధుడు అనుకుంటాడు. అతడు 8 ధర్మాలను సమకూర్చుకొని బుద్ధ భావాన్ని మనసులో సంకల్పించుకొని అక్కడ పడుకుంటాడు. ఈ విధంగా చెప్పబడింది ఏంటంటే, మానవ జన్మలోనే బుద్ధత్వాన్ని పొందడం సాధ్యం. నాగ, గరుడ, దేవతా జన్మలో అది సాధ్యం కాదు. మానవ జన్మలో కూడా పురుషుడిగా పుడితేనే అది సాధ్యం. స్త్రీగా, నపుంసకుడిగా, ఇంకా ఉభయ లింగాలు ఉన్నవాడిగా పుడితే అది సాధ్యం కాదు. పురుష జన్మలోని తనలో అర్హంతత్వానికి అవసరమైన హేతు సంపదను పొందడానికి వీలవుతుంది. ఇతర విధంగా అది వీలు కాదు. అది కూడా బ్రతికి ఉన్న బుద్ధుని వద్దనే ఆ సంకల్పాన్ని తీసుకోవాలి. పరినిర్వాణాన్ని పొందిన బుద్ధుని చైత్యం వద్ద లేదా బోధి వృక్షం మూలం వద్ద తీసుకుంటే అది సాధ్యం కాదు. బుద్ధుని వద్ద తీసుకునేటప్పుడు కూడా అతడు ప్రవజితుడై ఉండాలి, గృహస్థుడై ఉండకూడదు. ఆ ప్రవజితుడు కూడా 5 అభిజ్ఞలను, 8 ధ్యాన సమాపత్తులను పొంది ఉండాలి. అవి లేకుండా ఉండకూడదు. సో ఇవన్నీ బుద్ధుడు అవ్వాలి అనే సంకల్పం చేసుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాడు. ముఖ్యంగా అర్హంతులు అవ్వాలి అనుకుంటే వాళ్ళు గృహస్థులు అయి ఉండొచ్చు, భిక్షువులు అయి ఉండొచ్చు, భిక్షునీలు కూడా అయి ఉండొచ్చు. అంటే ఆడ మగ అన్నది తేడా లేదు. కానీ బుద్ధుడు అవ్వాలి అనుకుంటే మాత్రం పురుషుడిగానే పుడితేనే అది సాధ్యమని ఇక్కడ చెప్పబడింది. అవి ఉన్నప్పటికీ జీవిత బుద్ధుని ఆశీస్సులు ఉండాలి. అంటే ఇంకొక బుద్ధుని దగ్గరే వాళ్ళు సంకల్పం తీసుకోవాలి. ఆ బుద్ధుని ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉండాలి. ఏదో బుద్ధుని ధాతువులు ఉన్న చైత్యం దగ్గర లేకపోతే బోధి వృక్షం దగ్గర సంకల్పం చేసుకోవడానికి వీలు లేదు. ఈ అధికారంతో అందుకు అతడు తగినవాడు అవుతాడు. ఇతర విధంగా కాదు. అధికారాన్ని పొందినప్పటికీ బుద్ధుడు కావడానికి, తగిన ధర్మాలను పొందడానికి గొప్ప సంకల్పంతో, ఉత్సాహంతో, ప్రయత్నంతో అన్వేషించాలి. అప్పుడే సాధ్యం అవుతుంది, కానీ ఇతర విధంగా కాదు. అతనికి ఈ విధమైన దృఢ సంకల్పం ఉండాలి. ఎలా అంటే, చక్రవాళాలన్నిటినీ నీటితో నింపివేసిన తన బాహుబలంతో ఈదుతూ దాటిపోవడంలో సమర్థుడై ఉండేవాడు మాత్రమే బుద్ధుడు కాగలడు. అంటే అంత ఏమంటారు సంకల్పం కావాలి. చక్రవాళం అంతా
అంటే చక్రవాళం అంతటా విస్తరించిన వెదురు పొదలను కాళ్ళతో తొక్కుతూ అణిచివేస్తూ ఆవలికి చేరగలిగిన వాడే బుద్ధుడు కాగలడు. ఇంకా చక్రవాళాన్నిటిని ఈటెలతో పాతిన పాదాలతో వాటిపై నడిచి ఆవలి తీరాన్ని చేరగలిగిన వాడే బుద్ధుడు కాగలడు. ఇంకా చక్రవాళమంతటా పరవబడిన చండ్ర నిప్పులపై కాళ్ళతో నడుస్తూ ఆవలి వైపు చేరగలిగిన వాడే బుద్ధుడు కాగలడు. అతడు వాటిలో ఒక్కదానిని కూడా అసాధ్యమని తలంచడు. నేను వాటిని త్వరితంగా దాటి ఆవలికి చేరుకుంటాను అని అనుకుంటాడు. అటువంటి గొప్ప సంకల్పం చేత, ఉత్సాహం చేత, ప్రయత్నం చేత, అన్వేషణ చేత ఇటువంటి గుణాలను కలిగి ఉండాలి. అటువంటి వాడే బుద్ధత్వాన్ని పొందుతాడు, కానీ ఇతరులకి అది సాధ్యం కాదు. సుమేధ తాపసి ఈ 8 ధర్మాలను సమకూర్చుకొని బుద్ధ భావాన్ని మనసులో చేర్చుకొని అక్కడ పడుకున్నాడు ఆ బురదలో. అప్పుడు దీపాంకుర బుద్ధ భగవానుడు అక్కడికి వచ్చి సుమేధ తాపసి తల వద్ద నిలబడి మణివాతయాన్ని అంటే కిటికీని తెరుస్తున్నట్లుగా 5 రంగులతో శోభిస్తున్న కన్నులను తెరిచి బురదపై పడుకున్న సుమేధ తాపసిని చూసి, ఈ తాపసి బుద్ధత్వాన్ని సంకల్పించి పడుకున్నాడు, ఇతడు దానిని పొందగలడా లేదా అని భవిష్య జ్ఞానంపై మనస్సు నిలిపి, ఇతడు 100,000 కల్పాలకు 4 అసంఖ్యేయాలకు తర్వాత గౌతముడనే పేరుతో బుద్ధుడవుతాడు అని తెలుసుకొని నిలబడి ఉండే పరిషత్ మధ్యలో ఇలా అన్నాడు, బురదపై పడుకున్న ఈ తాపసిని చూశారా? చూశాము బంతే అని ఆ ప్రజలు అంటారు. అప్పుడు ఇతడు బుద్ధుడు కావాలి అనుకుంటున్నాడు, ఇతని కోరిక నెరవేరుతుంది. 4 అసంఖ్యేయాల అనంతరం అంటే 4 లక్షల కాలచక్రాల అనంతరం గౌతముడు అనే పేరుతో బుద్ధుడు అవుతాడు. కపిలవస్తు నగరంలో జన్మిస్తాడు. రాగద్వేషాలను వదిలి తృష్ణను నశింపజేస్తాడు. అతని తల్లి మాయాదేవి, తండ్రి శుద్ధోదనుడు, కోలిత ఉపతిస్యలు ఇతని ప్రధాన అనుచరులు. అంటే సారిపుత్ర బంటే, మొగ్గలాన బంతే. ఆనందుడు ఈయనకి సేవకుడు. కేమ, ఉత్పలవర్ణ ప్రధాన భిక్షుని అనుచరులు. ఇల్లు వదిలిపోయాక కొంతకాలానికి ఒక చెట్టు కింద చేరి ఘోర తపస్సు చేస్తాడు. అంటే ఆ బోధి వృక్షం ఉంది కదా, అక్కడే పాయసం తీసుకుంటాడు. నేరంజన నది ఒడ్డున ఉన్న బోధి వృక్షం కింద బుద్ధత్వం పొందుతాడు. ఆ అశ్వత్థ వృక్షమే బోధి వృక్షంగా పేరు పొందుతుంది అని దీపాంకుర బుద్ధుడు అక్కడ చెప్తాడు. అప్పుడు దీపాంకుర బుద్ధుని మాటలు విన్న సుమేధుడు, నా కోరిక తీరబోతుంది అని ఆనందంతో ఉంటాడనమాట. అక్కడ ఉన్న వారంతా దీపాంకుర బుద్ధుని మాటలు విన్నాక ఆనందంతో, సుమేధుడు బుద్ధుడు కాబోతున్నాడు, ఇతడు బుద్ధ అంకురమని ఆనందంతో అక్కడ వాళ్ళు అరిచారు. అయితే అప్పుడు వాళ్ళు నదిని దాటాలి అని అనుకునేవాడు తన ఎదురుగా ఉన్న ఘట్టంలో నదిని దాటలేకపోతే దిగువ భాగంలో గల ఘట్టంలో దాటుతాడు. అలాగే మనం కూడా ఈ దీపాంకర బుద్ధుని ద్వారా మార్గఫలం పొందకపోతే ఈ సుమేధుడు బుద్ధుడు అయ్యాక దాన్ని పొందగలం అని అక్కడున్న ప్రజలు అనుకున్నారు. అప్పుడు దీపాంకర బుద్ధుడు సుమేధుణ్ణి బోధిసత్వ అని సంబోధించి ఎన్నో రకాలుగా ప్రశంసించి 8 దోసిళ్ళ పూలతో పూజించి ప్రదక్షిణపూర్వకంగా తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనతో ఉన్న 4 లక్షల మంది చీనాశ్రువులు కూడా సుమేధుణ్ణి గంధ పుష్పాలతో అంటే అతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి దీపాంకర బుద్ధుడు వెళ్ళిపోయాడు అన్నట్లుగా.
అంటే ఇప్పటి నుంచి ఇంకా ఇతన్ని బోధిసత్వ అని పిలవచ్చు. అంటే బోధిని పొందడానికి ఎన్నెన్ని జన్మలైతే పొందుతాడో అన్ని జన్మల్లో ఇతన్ని బోధిసత్వుడని పిలుస్తారనమాట. అంటే ఇంకా బోధిని పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. ఎప్పుడైతే బోధిని పొందుతాడో అప్పటి నుంచి బుద్ధుడు అని సంబోధిస్తారు. సో ఈ విధంగా అక్కడున్న వాళ్ళంతా కూడా ఆయనకి నమస్కారం చేసుకొని ఇతడు బుద్ధ బీజం అంటూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ అక్కడున్న వాళ్ళంతా చాలా ఆనందంతో ఉన్నారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత సుమేధుడు అంటే బోధిసత్వుడు లేచి దశ పారమితలను పొందాలనే దీక్షతో ఆ పక్కనే ఉన్న ఒక పూల రాశి మీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. అప్పుడు 10,000 చక్రవాళాలలోని దేవతలందరూ వచ్చి సాధుకారాలు పలికి ఇలా అన్నారు: అయ్యా సుమేధ తాపసి, పారమితలను పొందాలనుకొని పూర్వ బోధిసత్వులు పద్మాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఎలాంటి శకునాలు కనిపించాయో ఈరోజు కూడా అలాంటి శకునాలే కనిపించాయి. తప్పక మీరు బుద్ధుడు కాగలరు. మీరు మీ పూర్తి శక్తితో దృఢంగా ప్రయత్నించండి అని బోధిసత్వుని నానా రకాలుగా స్తుతించారు. అప్పుడు సుమేధుడు, దీపాంకర బుద్ధుడు నా సంకల్పాన్ని తెలుసుకొని ఆశీర్వదించాడు. అతని మాటలు విని ఆయన శిష్యులందరూ నాకు ఆశీర్వచనాలు ఇచ్చారు. నేను సుఖించే వారితో సుఖింతునుగాక, సంతసించే వారితో సంతసింతును కాక, ప్రీతి చెందే వారితో ప్రీతి చెందునుగాక అని అనుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. నేను చిత్తాన్ని వశం చేసుకొని అభిజ్ఞలను పారమితలను సాధించాను. వేల కొలది లోకాలలోనూ నా వంటి ఋషులు, ఇద్ది శక్తి సంపన్నులు, ధ్యాన సుఖప్రాప్తులు లేరు అని సుమేధుడు అనుకున్నాడు. ఇంకా సుమేధుడు నేను తప్పక బుద్ధుణ్ణి కాగలను అని ఒక నిశ్చయానికి వచ్చి బుద్ధుణ్ణి కావడానికి సమకూర్చుకోవలసిన ధర్మాల గురించి ఆలోచిస్తూ అవి ఏమిటి, అవి పై లోకాలలో ఉంటాయా, క్రింద లోకాలలో ఉంటాయా, దిక్కులలో విదిక్కుల్లో ఉంటాయా అని క్రమంగా ధర్మధాతువులన్నిటిని పరిశీలించి ఇంతకుముందు ఉన్న బోధిసత్వులు సంపాదించిన మొదటి ధర్మం ఏంటి, మొదటి పారమిత దాన పారమితను కనుగొన్నాడు. కనుగొని తనలో తాను ఇలా అనుకున్నాడు: సుమేధ పండిత, నీవు ఇప్పుడు మొట్టమొదట దాన పారమితను సాధించుకోవాలి. బోర్లించిన కుండలోని నీరంతా జారిపోవునట్లుగా, మరలా రానట్లుగా ధనం కానీ, కీర్తి కానీ, పుత్రుడు కానీ, భార్య కానీ, అంగపత్యాంగాలు కానీ చూడకుండా సమస్తాన్ని అడిగిన వారికి ఇచ్చివేస్తేనే బోధి వృక్ష మూలంలో కూర్చుండి బుద్ధుడు కాగలవు. మొదట దాన పారమితను దృఢంగా ప్రయత్నించి సాధించాలి అని తనకి తానే ఇలా చెప్పుకున్నాడు అనమాట. అంటే బుద్ధుడు అవ్వాలంటే తన పుణ్యపారమితలను 10 పారమితలను పరిపూర్ణం చేసుకోవాలి. అయితే మొదటి పారమిత చేసుకోవాల్సింది దాన పారమిత. ఇంకా పారమితల్లో ఏ ఒక్క పారమితను సాధిస్తే సరిపోదు, అన్నిటినీ సాధించాలి. పారమితలు రెండవది శీల పారమిత. ఇది నైతిక జీవనానికి సంబంధించింది. ఈ పారమితలు పరిపూర్తి సాధించాలి. ఎలాగంటే హిమాలయ ప్రాంతాలలో ఉండే చమరి మృగం ఎంత ప్రమాదం వచ్చి పడినా శరీరంలో విలువైన దాని కుచ్చతోకను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఆ విధంగా ఎంత గడ్డు పరిస్థితులు వచ్చినా నైతిక ప్రవర్తనను అంటే శీల గుణాన్ని వదలకూడదు. అప్పుడు మాత్రమే బుద్ధత్వం కలుగుతుంది. ఇంకా ఇలా అనుకుంటాడు: పారమితల్లో ఏ ఒక్క పారమితను సాధిస్తే సరిపోదు, అన్ని పారమితలు సాధించాలి. పారమితల్లో 3వ పారమిత
నిష్కమ పారమిత, నెక్కమ అంటారు పాలీలో అయితే. నిష్క్రమించడం, త్యాగం చేయడం. ఎంతకాలం చెరసాలలో ఉన్న దాని మీద మనకు ప్రేమ కలగదు, ఎంతో అసంతృప్తిగా ఉంటుంది. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకూడదనే అనుకుంటాం, తిరిగి ఇంకెప్పుడు రాకూడదనే కోరుకుంటాం. మరి మన జన్మలన్నీ కూడా ఆ చెరసాల లాంటివే. వీటి పట్ల నిక్కమను అంటే కోరిక లేకుండా ఉండాలి. అలా ఉండగలిగితేనే బుద్ధుడువు కాగలవు. పూర్వం ఎందరో మహాధ్యానులు ఈ నిక్కమ అంటే ఈ త్యాగ గుణాన్ని సాధించారు. ఇవి మాత్రమే బుద్ధత్వాన్ని చేకూర్చలేవు. పారమితలన్నీ సాధిస్తేనే అది సాధ్యమవుతుంది. 4వ పారమిత ప్రజ్ఞా పారమిత. చిన్న విషయమైన పెద్ద విషయమైనా సరే అన్ని విషయాలని అడిగి తెలుసుకోవాలి. విఘ్నులైన వారందరినీ ప్రశ్నించి విషయాన్ని తెలుసుకోవాలి. పిండచారిక భిక్షువు హీన ఉత్తమ భేదం చూపకుండా వరుసగా అన్ని ఇళ్లకు పోయి భిక్షను స్వీకరించినట్లుగా జ్ఞాన భిక్షను స్వీకరించాలి. ప్రజ్ఞను సాధించడం వల్ల బుద్ధత్వం సిద్ధిస్తుంది. ఇంతకు ముందు కూడా మహాధ్యానులంతా ఇలాగే పారమితలను పాటించి బుద్ధత్వం పొందారు. ఇంకా ఇలా అనుకుంటాడు, ఇంత మాత్రాన బుద్ధత్వం సమకూరదు అని ఇంకా పరిశీలించి 5వదైన వీర్య పారమితను గుర్తించి ఇలా అనుకుంటాడు. వీర్యం అంటే పట్టుదల, కృషి చేయడం, దానిని వీర్య పారమిత అంటారు. సుమేధ పండిత, ఇక నీవు వీర్య పారమితను సాధించాలి. సింహం తన కదలికలన్నిటిలో గట్టి పరాక్రమంతో ఉన్నట్లుగా నీవు కూడా అన్ని జన్మలలో అన్ని ఈరియా పదాలలో అంటే అన్ని చర్యలలో గట్టి శక్తితో ప్రయత్నిస్తే బుద్ధుడవు కాగలవు అని 5వది అయిన వీర్య పారమితను గురించి దృఢంగా సంకల్పం చేశాడు. సుమేధుడు ఇంకా ఇలా అనుకున్నాడు, బుద్ధుణ్ణి కావాలి అంటే ఈ పారమితలు సరిపోవు. 6వ పారమిత అయిన కంతి పారమిత. కంతి అంటే సహన గుణం. సుమేధ, ఈ కంతి పారమిత అంటే క్షమ ఓర్పు గుణాన్ని ఇప్పటి నుండి అనుష్ఠించు. పొగిడిన లేకపోతే నిందించిన తొందరపడక ఓర్పు వహించు. ఎలాగంటే గొప్పవైన నీచమైనవైన ఏదైనా తన మీద పడ్డప్పుడు భూమి ఏ విధంగానూ మంచి చెడులు ఎంచి బాధపడదు. అన్నిటినీ సమదృష్టితోనే చూస్తుంది, ఒకే విధంగా భరిస్తుంది. అలాగే పొగడ్తల్లో కానీ నిందల్లో కానీ క్షమాగుణం కలిగి ఒకే విధంగా ప్రవర్తించాలి. ఆ క్షమాగుణమే నిన్ను బుద్ధత్వానికి నడిపిస్తుంది అనుకొని ఎంత కష్టపడైనా సరే ఈ సహన పారమితను అంటే కంతి పారమితను సాధించాలి అని నిశ్చయించుకున్నాడు. ఇంకా ఇలా అనుకున్నాడు, బుద్ధత్వం పొందాలి అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నవి సాధిస్తే సరిపోదు. సత్య పారమిత అంటే సత్యమని 7వ పారమితను కూడా సాధించాలి అనుకొని, ఓ సుమేధ, ఈ క్షణం నుంచే సత్య పారమితను సాధించే ప్రయత్నం చెయ్యి. మెడపై కత్తి నుంచి అంటే మెడపైన కత్తిని ఉంచినప్పుడు కానీ ధన నష్టం జరుగుతున్నప్పుడు కానీ తన లాభం మీద కోరికతో తెలిసి అబద్ధం చెప్పకు. సంపదల కోసం సత్యాన్ని వీడకు. నీ నెత్తి మీద పిడుగులు పడ్డా సరే సత్యపార్మితను వదలకు. శుక్రగ్రహం ఎల్లప్పుడూ తన కక్షను వీడకుండా సంచరించినట్లుగా నీవు సత్యాన్ని వీడకుండా అబద్ధం చెప్పకుండా ఉంటే బుద్ధుడవు కాగలవు అని తనకు తాను చెప్పుకున్నాడు. ఇంకా ఆయన ఇలా అనుకున్నాడు, బుద్ధత్వం పొందాలి అంటే ఇంతవరకే ఉన్న పారమితలు సరిపోవు. కాబట్టి 8వ పారమిత అయిన అధిష్టాన పారమిత
అధిష్టానం అంటే దృఢ నిశ్చయం, స్థిర చిత్తం కావాలి దేన్నైనా సాధించాలి అంటే. ఈ అధిష్టాన పారమితను కూడా సాధించాలి అనుకున్నాడు. అప్పుడు తనలో తాను ఇలా అనుకున్నాడు, ఓ సుమేధ, నీవు తీసుకున్న నిర్ణయంపై ఊగిసలాట అనేది లేకుండా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. ఎలాగంటే మహాప్రపంచనంలా చెలరేగిన పెనుగాలి అన్ని వైపుల నుండి వచ్చి రాతి కొండను ఢీకొన్న ఆ కొండ ఎలా తొనకదో, బెనకదో, కదలదో, వణకదో, ఆ విధంగా నీవు కూడా నీ స్థానంలో నిలబడాలి. అప్పుడే బుద్ధత్వం సిద్ధిస్తుంది. ఈ విధంగా 8వ పారమితను గుర్తించాడు. అప్పుడు ఇంత మాత్రాన బుద్ధత్వం సమకూరదు అని ఇంకా పరిశీలించి 9వ పారమిత అయిన మైత్రి పారమితను గుర్తించి ఇలా అనుకున్నాడు, ఓ సుమేధ, నీవు ఇప్పటి నుండి మైత్రి పారమితను సాధించాలి. మేలు చేసేవారి పట్ల, కీడు చేసేవారి పట్ల ఒకే విధంగా ఉండాలి. నీరు పాపాత్ములకు, పుణ్యాత్ములకు కూడా చల్లదనాన్నే కలిగించినట్లుగా నీవు కూడా మైత్రి చిత్తాన్నే కలిగి ఉంటే బుద్ధుడవు కాగలవు అని 9వ పారమితను దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఇంకా మరలా ఇలా అనుకున్నాడు, అప్పుడు ఇంత మాత్రాన బుద్ధత్వం సమకూరదు అని ఇంకా పరిశీలించి 10వ పారమిత అయిన ఉపేక్షా పారమితను గుర్తించి ఇలా అనుకున్నాడు, ఓ సుమేధ, నీవు ఇప్పటి నుండి ఉపేక్షా పారమితను సాధించాలి. సుఖదుఖాలలో మధ్యస్థంగా ఉండాలి. భూమి తనపై శుచిని వేసిన, అశుచిని వేసిన సమభావంతో ఉండునట్లుగా నీవు కూడా ఉపేక్షను అంటే సమతా గుణాన్ని, ఈక్వానిమిటీ ఈ ఉపేక్షను కలిగి ఉంటే బుద్ధుడవు కాగలవు అని 10వ పారమితను దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఈ లోకంలో ఉన్నది ఈ 10 పారమితలే. వీటిని పరిపూర్ణం చేసుకున్నవాడే బుద్ధుడు అవుతాడు. బోధిసత్వులైన వారు మాత్రమే వీటిని పరిపూర్ణంగా సాధించగలరు. బుద్ధత్వాన్ని పొందడానికి ఇవి కాక వేరే అర్హతలు లేవు. ఈ పారమితలు స్వర్గంలో ఉండవు, నరకంలో ఉండవు, ఏ దిక్కుల్లోనూ ఉండవు, ఎక్కడెక్కడో ఉండవు. మన శరీరంలోనే ఉంటాయి, మన హృదయంలోనే ఉంటాయి. మన మనస్సే వీటికి ఆవాసం. ఈ పారమితల్లో దేన్ని ఒకేసారిగా పొందలేరు. వీటిని సాధిస్తూ కొంత ముందుకు పోతారు, తిరిగి వెనక్కి వస్తారు, మరలా ముందుకు పోతారు. అలా ఎప్పటికో ఈ కొస నుండి ఆ కొసకు పోతారు, మరలా అక్కడి నుండి ఇక్కడికి వచ్చేస్తారు, తిరిగి ఇక్కడి నుండి అక్కడికి పోతారు. ఇలా ముందు నుండి వెనక్కి, వెనక్కి నుండి ముందుకు పోతూ పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ చివరికి వాటి మీద పట్టు సాధిస్తారు. సో ఇంకా చాలా ఉంది ఈ పారమితుల గురించి కానీ బుద్ధుడు గురించి చెప్పుకోవడానికి. ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం. సో బుద్ధుడు అవ్వాలి అనుకుంటే చాలా కృషి చేయాలి. అందుచేత ఈ 10 పారమితులను ఎన్నో కల్పాలలో పరిపూర్ణం చేసుకున్న తర్వాతే బుద్ధుడు అవుతారు. చెప్పాడు కదా, ఒకేసారిగా పొందలేరు. వీటిని సాధిస్తూ కొంత ముందుకు వెళ్తారు, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తారు, మరలా ముందుకు పోతారు, మళ్ళీ వెనక్కి, ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ దృఢ సంకల్పం ఉండాలి. ఈ 10 పారమితులను పెంచుకోవాలి. అందుకే ఒక్కొక్క పారమితను ఎంచుకొని మన లోపల ఉన్న ఆ పారమితలు ఏంటి, వాటి లెవెల్స్ చెక్ చేసుకోవాలి. వాటిని ఇంకా పరిపూర్ణం చేసుకోవడానికి ప్రయత్నించాలి. సో ఈ రోజుకి ఇంతటితో ఆపేద్దాం, మిగిలింది రేపు చెప్పుకుందాం.